ఈవేళ పుచ్చకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం అండి. పుచ్చకాయ మనం తిన్నాక అడుగున లోపల తెల్లగా ఉన్న భాగం ఉంటది కదా! దాన్ని వేస్ట్ చేయకుండా, వృధాగా పడేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దాంతో ఎంతో రుచికరమైన పచ్చడి చేయాలి. ఈరోజు చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ పోపు సామాన్లు ఇవి తీసుకోవాలి. ముందుగా ఆయిల్ 3 స్పూన్లు బాణలిలో వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఈ పోపు దినుసులు వేసుకోవాలండి. 2 స్పూన్లు తీసుకున్నాను. పల్లీలు 2 స్పూన్లు, నువ్వులు 2 స్పూన్లు, అలాగే మినపప్పు, శనగపప్పు ఇవన్నీ 1 స్పూన్ తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేగాలండి. వేగకుండా ఉంటే బాగోదు. కొంచెం దోరగా వేగాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకుని. నీళ్ళు వేసుకోవడం వల్ల ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వద్దన్నా మళ్ళీ మళ్ళీ మీరు చేసుకుని తింటారు. ఈ తాలింపు వేగాక ఇందులోని ముందుగా కోసి ఉంచుకున్న పుచ్చకాయ లోపల తెల్లగుండే భాగం ఉంది కదా! దాని ముక్కలు వేసుకుంటున్నాను. వీటిలో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం మగ్గడానికి టైం పడుతుందండి. నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఈ ముక్కలతో చేసిన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మనం చాలాసార్లు పుచ్చకాయ ముక్కలు కోసుకొని తిని తర్వాత ఈ భాగం అంతా పడేస్తుంటాం వేస్ట్ పీసెస్ అంతాని. కానీ దీంతో ఇలా చేసుకొని చూడండి ఒకసారి మీకెంతో నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఇంట్లో వాళ్ళందరూని. తప్పకుండా చేసి చూడండి ఒకసారి. ఎలా ఉందో కామెంట్స్ బాక్స్‌లో పెట్టండి. ఈ పుచ్చకాయ ముక్కలు వేసుకున్నాక తాలింపుని కొంచెం వేగనిద్దాము. ముక్కలు మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కల్లో నీరుండడం వల్ల మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే ఒక టమాటాను ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. టమాటా నేను ఒకటేసాను. మీరు కావలిస్తే పులుపు కావాలంటే 2 వేసుకోవచ్చు. ఒక టమాటాను ముక్కలు కోసి దాన్ని వేసుకున్నాను. ఈ 2 కలిపి బాగా మగ్గనిద్దాం కొద్దిసేపు. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిసేలాగా అలాగే ఇప్పుడు సరిపడా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. బాగించుకుందాం. ఇది చేసుకోవడం పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ అండి. అన్నీ రెడీగా పెట్టుకుంటే 10 నిమిషాలు. చూడండి కొంచెం మగ్గుతుంది కదా! రంగు మారుతుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకోవడం వల్ల ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా వేగంగా మగ్గుతుంది మనకి. ఇలా కాసేపు 1 నిమిషం ఉంచుకున్నాక చూడండి ఇలా మగ్గింది. ఇప్పుడు ఇంకా చాలండి. స్టవ్ మించి దించుకుందాం. దించుకుని సరిపడా చింతపండుని ముందుగా నీళ్ళలో నానబెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకుని ఒక బౌల్ మళ్ళీ దీనికి తిరగమోత చాలా బాగుంటుంది. అందుకోసం ఒక 2 స్పూన్లు బాణల్లో వేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని దీనికి కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కనిద్దాం పోపు వేసుకోవడానికి ముందు. అన్నీ రెడీగా ఉంచుకుంటే చాలా వేగంగా అయిపోతుందండి. ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి తాలింపుని బాగా వేగనిచ్చాను. కొంచెం ఇంగువ కూడా వేసాను. బాగా వేగనిద్దాం. చిట్పట్లాడనివ్వాలి. ఆవాలు చిట్పట్లాడాలి. అప్పుడే పోపు బాగా వేగినట్టు లెక్క. చాలా సువాసన కూడా ఉంటుంది ఇంగు వేయడం వల్ల. అలాగే ముందుగా పచ్చడిని మిక్సీలో రుబ్బుకుని ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఈ తాలింపు వేగాక పచ్చడి పైన తాలింపుని వేసుకోవాలి. ఇలా చేసి చూడండి ఒకసారి. చాలా బాగా నచ్చుతుంది మీకు. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఈసారి పుచ్చకాయని పడేయరు. చాలా రుచిగా ఉంటుంది కూడా. ఇది టిఫిన్లోకి బాగుంటుంది. అలాగే భోజనంలోకి కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఫ్రిడ్జ్లో 15 రోజులు నిల్వ ఉంది. మీరు చేసి చూడండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావస్తే అప్పుడు ఆస్వాదించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.